హలో అందరికీ. సో ఈ వీడియో వచ్చేసి 2 వీక్స్ బ్యాక్ సండే రోజు తీసిన వీడియో అనమాట. సో మా ఫ్యామిలీ అందరం అయితే ఒక దగ్గర ఉన్నామన్నమాట. గెట్ టుగెదర్ అయ్యాము. అది కూడా ప్లాన్ చేసింది మా బావ. కనిపిస్తున్నారు కదా, ఈయన మా బావ అనమాట. అండ్ మా అత్తయ్య మామయ్య లేరు. ఇంకా వాళ్ళ తర్వాత మా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయితే ఇప్పుడు మా బావ. మా హస్బెండ్ వాళ్ళు ఎంతమంది అని అంటే 4 మెంబర్స్. మా బావ తర్వాత 2 సిస్టర్స్ అండ్ లాస్ట్ వచ్చేసి మా హస్బెండ్. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఫ్రేమ్లో మా పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, మా బావ, మా అక్క, మా చిన్న ఆడపడుచు వాళ్ళ పిల్లలు, మా పెద్ద ఆడపడుచు వాళ్ళ పిల్లలు, మా ఫ్యామిలీ మేమందరం అయితే ఉన్నాము. బావ ఇంతకీ చెప్పలేదు కదా, ఇప్పుడు కనిపిస్తుంది కదా తన పెళ్ళి అనమాట. మా పెద్ద ఆడపడుచు వాళ్ళ పెద్ద కూతురు పెళ్ళి తొందరలో ఉంది. ఇంకా దానికన్నా ముందు ఇంకా గెట్ టుగెదర్ అయితే మా బావ ప్లాన్ చేశాడు. సో అందరము సండే రోజు మార్నింగ్ అయితే పంచకట్టుకైతే వచ్చేసాము. అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట. పంచకట్టులో ఏంటి స్పెషల్ అని అంటే అన్నీ కూడా నెయ్యితోనే వేస్తారండి. బట్ నాకేమో నెయ్యి అస్సలు పడదు. నాకు తెలిసి నాలాగా నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఉంటారో లేదో తెలియదు, బట్ నేనైతే నెయ్యి తినను. ఫైనల్లీ మేమందరం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి అక్కడ కొన్ని పిక్స్ అలా దిగేసి ఇంకా మా బావ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా అందరము రోజైతే ఇంకా వాళ్ళ ఇంట్లోనే స్పెండ్ చేద్దాం అనుకున్నాం అనమాట. ఇంకా మా బావ అయితే ఇక్కడ నాన్ వెజ్ స్పెషల్స్ చేయడానికి మేము చేస్తామన్నమాట. ఇంకా బావ అయితే తెప్పించాడు. ఇంకా అక్క లేట్ అవుతుందని చెప్పేసి 1 డే బిఫోరే క్లీన్ చేసి పెట్టేశారు తను. ఇక్కడైతే ఇంకా అన్నీ మ్యారినేట్ చేస్తుంది మా చిన్నాడపడుచు. ఫిష్ ఫ్రై, బోన్లెస్ ఫిష్ ఫ్రై అనమాట, చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ అండ్ ఫిష్ పులుసు అయితే మా మెను. అండ్ దానికోసం ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఫిష్ ఫ్రై ఇది మా ఫ్యామిలీ, ఎస్పెషలీ మా ఫ్యామిలీ రెసిపీ అని చెప్పాలి. మేము ఏ ఫంక్షన్ చేసినా కానీ మా బావ కంపల్సరీ ఈ రెసిపీ అయితే పెడతారు, నాన్ వెజ్ ఫంక్షన్స్ ఉంటే మటుకు. ఈ బోన్లెస్ ఫిష్ ఫ్రై ఎలా చేస్తామంటే నార్మల్గా ఇలా మ్యారినేట్ చేసేసి దాని తర్వాత కొద్దిసేపు అలా పెట్టేశాక మంచిగా మ్యారినేట్ అయ్యాక అండ్ నూనెలో వేయించే ముందు, ఫ్రై చేసే ముందు ఏం చేస్తామంటే బ్రెడ్ క్రమ్స్ కూడా కలుపుతామన్నమాట. నేను చూపిస్తాను ఆ క్లిప్ కూడా. అండ్ ఇక్కడైతే ఇంకా ఫిష్ పులుసు కూడా ఇంకా మా అక్క అయిపోయాయి. కర్రీకి, ఫ్రైకి, ఫిష్ ఫ్రైకి ఇంకా ఫిష్ పులుసు కూడా. అస్సలు ఇంకా టైమే తెలియట్లేదు అనమాట. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి అందరము ఒక్కొక్క పని అయితే చేస్తున్నాము. బికాజ్ చాలా వంటలు చేసేది ఉంది కదా, అందుకని చెప్పి ఇలా రెడీగా పెట్టుకుంటే తొందరగా చేసేయచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఫస్ట్ అక్క అయితే పప్పు చేసేసారు. అండ్ ఇక్కడ మా ఆడపడుచు ఏం చేస్తుందంటే ఫిష్ పులుసు అండ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది ఫస్ట్. అండ్ ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ తీస్తున్నాను బియ్యం పెట్టడానికి. అండ్ చికెన్ మ్యారినేట్ అయ్యాక ఫ్రై చేసే ముందు అయితే ఇలా కార్న్ఫ్లోరు, ఎగ్ వైట్, కొంచెం మైదా అయితే కలిపాను. దాని తర్వాత ఇంకా ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఈ ఫ్రై అయ్యేలోపు ఇక్కడైతే బ్రెడ్ క్రమ్స్ అవి మిక్స్ చేస్తున్నాము. బికాస్ ఫిష్ ఫ్రై చేయడానికి చెప్పాను కదా, మా ఫ్యామిలీ స్పెషల్ రెసిపీ అని చెప్పాలి. అండ్ మోస్ట్ ఫేవరెట్, అందరికీ చాలా అంటే చాలా ఇష్టము. అండ్ ఈ రెసిపీ మా తోటికోడలు బాగా చేస్తుంది. అండ్ అక్కడ కిచెన్లో అక్క వేరే పని చేస్తుంది కాబట్టి ఇంకా అక్క నన్నే కలపమని చెప్పింది. ఇంకా అందుకని చెప్పి బ్రెడ్ క్రమ్స్లో కారం, ఉప్పు నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇంకా దాని తర్వాత ఏం చేయాలంటే మనం మ్యారినేట్ చేసిన ఫిష్ ఉంటుంది కదా, అది ఇందులో డిప్ చేసి ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. బట్ చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై. ఇలా బోన్లెస్ ఫిష్ ఫ్రై ఇలా ట్రై చేయండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అండ్ ఇంకా అక్కడ అది కలిపాక ఇక్కడైతే చికెన్ ఒక వాయి అయితే రెడీ అయిపోయింది. ఇంకా కారం, ఉప్పు అన్నీ కలిసాయా లేదా అని అయితే టేస్ట్ చూస్తున్నాను. కరెక్ట్గా సరిపోయింది ఇక్కడైతే. ఇంకా మా ఆద్యమ్మకైతే నేను గ్యాప్ దొరకగానే ఇక్కడైతే తినిపించేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మా ఆడపడుచు బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి ఫిషెస్ని అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాము. చెప్పాను కదా మీకు, చిన్న పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఫిష్ ఫ్రై ఇలా చేస్తే. అండ్ చాలా ఉన్నాయి కదా, అందరం కొంచెం సేపు అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఇక్కడ మా తోటికోడలు చేస్తుంది ఇప్పుడు.
అండ్ మాధ్యం అయితే ఇక్కడ అందరికీ మంచిగా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది. అందరూ కూడా ఇంకా ఆద్యమ్మతో ఆడుకుంటున్నారనమాట. నిజంగా అండి చిన్నపిల్లలు వాళ్ళు చేసే ఈ టైంలో ఈ ఏజ్‌లో చేసే చేష్టలు ఎంత అంటే ఎంత క్యూట్‌గా ఉంటాయి కదా! టైమే తెలీదు వాళ్ళతో స్పెండ్ చేస్తే. అండ్ వీడియో లెంతీగా అయిపోతుందని పార్ట్ 2 అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తారు. డోంట్ మిస్ టు వాచ్ దట్ వీడియో బికాస్ చాలా ఫన్ చేసాము ఫ్యామిలీ అందరం కలిసి. ఇంతకీ మేము చేసిన వంటలు ఎలా అయ్యాయో అవి కూడా చూపిస్తానన్నమాట నెక్స్ట్ వీడియోలో. సో కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి.